This is Vallure Ayappa and welcome to my channel. Thank you for watching. Please subscribe, click on bell icon to get more notifications. Okay na? And now I am going to discussing about simple factors. How to find the simple factors. Okay na? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకొని అండ్ ఒక సింపుల్ ఈక్వేషన్ తీసుకొని ఆ సింపుల్ ఈక్వేషన్ నుంచి ఫ్యాక్టర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ వన్, అసలు ఫ్యాక్టర్స్ చేసే ముందు అసలు ఏంట్రా అంటే అసలు ఒక ఈక్వేషన్ నుంచి ఫ్యాక్టర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటున్నాను, ఫ్యాక్టరైజేషన్ కాన్సెప్ట్ గురించి చెప్దాం. ఓకేనా? అసలు ఫ్యాక్టరైజేషన్ అనే కాన్సెప్ట్ ఒక ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ముందు అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి. ఓకేనా? ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 25 అనే నెంబర్ తీసుకున్నాను. ఓకేనా? 25 అనే నెంబర్ తీసుకున్నాను. 25 అనే నెంబర్ని ఓకేనా ఏ నెంబర్తో డివైడ్ చేయవచ్చు. ఓకేనా? అంటే 25 అనే నెంబరు ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది అనేది. 25 నెంబర్ ఏ నెంబర్తో డివైడ్ అవుతుందండి? 1. ఓకేనా? 25 డివైడెడ్ బై 1 డివైడ్ అవుతుందా? ఎంత డివైడ్ చేస్తే 25. నెక్స్ట్ 25 డివైడెడ్ బై 2 డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు. ఏమొస్తుంది? ఎంత వస్తుందండి? 12.5 వస్తుంది. 12.5. ఇట్ కెనాట్ బి డివైడ్ పర్ఫెక్ట్లీ వితౌట్ గెటింగ్ ద పాయింట్స్. అంటే ఎటువంటి డెసిమల్ పాయింట్స్ లేకోకుండా ఏ నెంబర్ అయితే ఒక నెంబర్ని డివైడ్ చేస్తుందో దాన్ని ఏమన్నాము అంటే ఫ్యాక్టర్స్ అని అన్నాం. ఓకేనా? ఇక్కడ 25 డివైడ్ బై 2 డివైడ్ చేస్తుందా? డివైడ్ చేస్తుంది. కానీ బట్ హియర్ ఇట్ విల్ బికమ్స్ డెసిమల్ పాయింట్. అర్థమవుతుందా? రిజల్ట్లో వచ్చిన రిజల్ట్ ఏమొస్తుంది? డెసిమల్ పాయింట్స్ వస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 25. నెక్స్ట్ చూద్దాం. 25 డివైడ్ బై 5 తీసుకున్నాం. ఏమవుతుంది? 10 times 5 times. అంతేనా? ఈ రిజల్ట్ డెసిమల్ పాయింట్ ఉందా? దేర్ ఇస్ నో డెసిమల్ పాయింట్. That's why it is called as a ఇక్కడ ఏమవుతాయి 25 డివైడెడ్ బై 5 ఎంత? ఆన్సర్ 5. దట్స్ వై ఏమనుకున్నాం ఇక్కడ 1 and 5. These two are called as a factors of 25. ఓకేనా? అంటే 1 డివైడ్ చేస్తుంది, 5 డివైడ్ చేస్తుంది కాబట్టి 25ని ఫ్యాక్టర్స్ ఏమన్నాం? 25కి ఫిజికల్ ఫ్యాక్టర్స్ 1 and 5 or 2 now 5 1 and 5. These are the factors of 25 number. ఓకే నా? నెక్స్ట్ దీస్ ద ఫ్యాక్టర్స్. అలాగే ఒక నెంబర్ తీసుకుంటే ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 63 తీసుకున్నాను. ఓకేనా? 63ని ఏ నెంబర్తో డివైడ్ చేయొచ్చండి? ఫస్ట్ వన్ 63 డివైడెడ్ బై 1. ఓకేనా? ఎంత వస్తుంది ఆన్సర్? 63. డెసిమల్ పాయింట్ వచ్చిందా? రాలేదు. కాబట్టి 1 అనేది ఫ్యాక్టర్ ఆఫ్ 63. నెక్స్ట్ 63 డివైడెడ్ బై 3 తీసుకున్నాం. అప్పుడు ఏమొస్తుంది? దీంట్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 21 టైమ్స్. అంటే ఆన్సర్ ఎంత? 21. ఏమైనా డెసిమల్ పాయింట్ వచ్చిందో? దేర్ ఇస్ నో డెసిమల్ పాయింట్స్. దట్స్ వై 3 is called as a factor of 63. 3. నెక్స్ట్ 63 డివైడెడ్ బై 9 తీసుకున్నాం. ఓకే, 63 డివైడ్ బై 9 తీసుకుంటే 9 ఎన్ని టైమ్స్ అండి? 9 3 63. 7 9 63. ఇన్ టైమ్స్ ఆన్సర్ ఎంత? ఎంతండి? క్వశ్చన్ 7 వితౌట్ డెసిమల్ పాయింట్స్. క్వశ్చన్లో ఏమైనా వస్తుందా? డెసిమల్ పాయింట్ రావట్లేదు. దట్స్ వై 9 is called as a factor of 63. ఓకేనా? నెక్స్ట్ 63 డివైడెడ్ బై 7 ఎన్ని టైమ్స్ అండి? 9 టైమ్స్. ఓకే, 9 టైమ్స్ క్యాన్సిల్. ఏమన్నా ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి? 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఏమైనా డెసిమల్ పాయింట్ వచ్చిందో? రాలేదు. డెసిమల్ పాయింట్ రాలేదు కాబట్టి అనుకోవచ్చు 63. దట్స్ వై దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 63. ఓకేనా? ఒక నెంబర్ని వేరే నెంబర్తో డివైడ్ చేసినప్పుడు రిజల్ట్లో ఎటువంటి డెసిమల్ పాయింట్ రాకూడదు. ఆ నెంబర్స్ ఏమన్నామంటే ఫ్యాక్టర్ ఆఫ్ ది సమ్ నెంబర్. ఓకేనా? ఇది ఫ్యాక్టరైజేషన్. అలాగే ఇది నెంబర్స్ కాబట్టి సరిపోయింది. అదే ఈక్వేషన్ తీసుకుంటే అలాగూ. ఈక్వేషన్ తీసుకుంటే అలాగూ ఈ ఈక్వేషన్ ఏమన్నామంటే ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాం. ax² ప్లస్ bx ప్లస్ c దట్ ఈస్ ఈక్వల్ టు 0.
దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకేనా, దీన్ని ఏమన్నామంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా, ఏ ఈక్వేషన్ అయితే కనుక ఓన్లీ పవర్స్, ఓన్లీ ఎక్స్ పవర్స్ అనేవి 2 మాత్రమే ఉంటుందో దాన్ని ఏమన్నాము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, దిస్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు అనకూడదు దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎందుకు అనట్లేదు అంటే, ఎందుకు అనట్లేదండి, ఇక్కడ పవర్ అనేది 3 ఉంది అంటే ఏంటి, గ్రేటర్ దెన్ 2, గ్రేటర్ దెన్ 2 ఇక్కడ ఎంత ఉంది 3, అందుకని దీని ఏమంటున్నాము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనట్లేదు. ఏ ఈక్వేషన్ అయితే మ్యాక్సిమం పవర్ 2 ఉందో దాన్ని ఏమన్నామంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాం. ఓకేనా, ఇక్కడ నుంచి అసలు ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సింపుల్ ఫార్ములా ఏంటిది, మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయంటే 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఎందుకంటే పవర్ అనేది 2 ఉంది కాబట్టి పవర్ ఈజ్ ఈక్వల్ టు n ఉందనుకోండి, n దట్ ఈస్ ఈక్వల్ టు ఏంటిది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అండ్ సో ఆన్ n వరకు. ఓకేనా, మనకి ఇచ్చిన 2 ఈక్వేషన్లో పవర్ మ్యాక్సిమం పవర్ ఎంత అయితే ఉందో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్ని వస్తాయి. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు పవర్ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు n. మనకి ఇచ్చిన 2 ఈక్వేషన్లో మ్యాక్సిమం పవర్ ఎంత ఉందో, ఎంత పవర్ అయితే ఉందో అన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇక్కడ మ్యాక్సిమం పవర్ ఎంత 2 కాబట్టి ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయంటే 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. అదేమనుకున్నాను, ఫ్యాక్టర్ 1 ఫ్యాక్టర్ 2. ఫార్ములా ఏంటంటే -b ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ f1 and f2, factor 1 and factor 2. -b plus or minus b square minus 4ac. ఓకేనా, ఈ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంటంటే ఫ్యాక్టర్ 1 కేమో ప్లస్ అని, ఓకేనా, నెక్స్ట్ ఫ్యాక్టర్ 2 కేమో -b మైనస్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. దిస్ ఇస్ ద సెకండ్ ఫ్యాక్టర్, ఫస్ట్ ఫ్యాక్టర్ అండ్ దిస్ ఇస్ ద ఫ్యాక్టర్. వితౌట్ ఫార్ములా ఏమి లేకుండా అసలు ఇక్కడ b అంటే ఏంటిది, ఇక్కడ ఏ అంటే ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ బి ఈక్వల్ ఏంటిది, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సి అంటే ఏంటిది, కాన్స్టెంట్ ఇది ఈక్వేషన్. ఏ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అండ్ ఈస్ ద కాన్స్టెంట్ వాల్యూ, ఇట్ ఈస్ ద ఏ అండ్ ద బిసి. ఓకే, నెక్స్ట్ ఏంట్రా అంటే అసలు ఈ ఈక్వేషన్ లేకుండా ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫస్ట్ వన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఎలా ఫైండ్ అవుట్ చేద్దాము చూద్దాము. ఇప్పుడు ఏం చేద్దాము, ఇచ్చిన ఈక్వేషన్ మైనస్ 3x ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇక్కడ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక కామన్ పాయింట్స్ కావాలి. కామన్ పాయింట్స్ ఎలా తెప్పిస్తాము చూడండి. ఏదైతే మిడిల్ పార్ట్ ఉందో, ఓకేనా, ఏదైతే మిడిల్ పార్ట్ ఉందో ఆ పార్ట్ని తీసుకోవాలి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎంతది మైనస్ 3x ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇక్కడ ఏం చేయాలి, మైనస్ని ప్లస్ కన్వర్ట్ చేసుకుంటే మైనస్ ఇంటూ ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ 3x. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, ఇక్కడ ఈ కోఎఫిషియంట్ ఎంత, దీని యొక్క ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 దట్ ఈస్ a. నెక్స్ట్ కాన్స్టెంట్ ఎంత c దట్ ఈస్ ఈక్వల్ టు 2. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 2. ఈ రెండింటిని మల్టిపుల్ చేయాలి. ఓకేనా, ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుందండి, ఈ రెండింటిని మల్టిపుల్ చేసాం అనుకోండి. ఓకేనా, ఈ రెండింటిని మల్టిపుల్ చేసినప్పుడు ఎంత వస్తుంది 2 వస్తుంది. ఓకేనా, ఈ రెండింటిని మల్టిపుల్ చేసినప్పుడు ఎంత వస్తుంది 2 వస్తుంది. ఈ రెండు మల్టిపుల్ చేస్తే అంత ఆన్సర్ 2. ఓకేనా, ఏ అండ్ బి మల్టిప్లికేషన్, ఏ అండ్ సి మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు 2. ఏ అండ్ సి మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది కదా. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ రెండింటిని మల్టిపుల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, రెండింటిని మల్టిపుల్ చేసి ఏం చేయాలి, ఆన్సర్ తీసుకుంటారు. ఎంత వచ్చింది 2 వచ్చింది. ఓకేనా, ఇక్కడ వచ్చినటువంటి 2ని ఏం చేయాలంటే 2 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకోవాలి. ఏం చేయాలి, ఇక్కడ 2కి ఫ్యాక్టర్స్ని రాయాల్సి వస్తుంది. 2కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంటే ఏంటి, 2 అనేది ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది. ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది 1తో, నెక్స్ట్
2తో డివైడ్ అవుతుంది. ఓకే, 1తో 2తో డివైడ్ అవుతుంది. ఇక్కడ వచ్చినటువంటి టూ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి -3x వస్తుందా, లేదు అనుకుంటే కనుక ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ x యొక్క వాల్యూ దట్ ఈస్ కాల్డ్ యాజ్ b. x యొక్క వాల్యూ దట్ ఈస్ కాల్డ్ యాజ్ b. ఎంత? b ఈజ్ ఈక్వల్ టు -3. b ఈక్వల్ టు -3. ఇక్కడ వచ్చినటువంటి a అండ్ cని మల్టిపుల్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూ యొక్క ఫ్యాక్టర్స్ ఏ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయో ఆ టూ ఫ్యాక్టర్స్ని మల్టిపుల్ చేస్తే -3 వస్తుందా, మల్టిపుల్ చేస్తే -3 వస్తుందా, మల్టిపుల్ చేసే విధంగా ఈ రెండింటిని యాడ్ చేస్తే -3 వస్తుందా, సబ్ట్రాక్ట్ చేస్తే -3 వస్తుందా, ఓకేనా అదే చూసుకోవాలి. 1 + 2 యాడ్ చేసాం, -3 వస్తుందా, రావట్లేదు. నెక్స్ట్ 1 - 3 చేసాం, చూద్దాం. ఫస్ట్ కేస్ 1 + 2 చేసాం, ఎంత వస్తుంది? 3 వస్తుందా, ఈక్వల్ అవుతుందా, రావట్లేదు. నెక్స్ట్ 1 - 2 చేశారు, ఎంత? ఆన్సర్ 1. ఈక్వల్ అయిందా, ఈక్వల్ అవ్వలేదు. మరి ఏం చేయాలి? మరి ఈ టూ ఫ్యాక్టర్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలి? ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే కంపల్సరీ ఇది రావాలి, ఓకేనా. అండ్ ఈ రెండింటిని ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా నాకు కంపల్సరీ ఈ ఏదైతే బి కోఎఫిషియంట్ ఉందో ఈ బి కోఎఫిషియంట్ రావాలి. మరి ఏం చేయాలి అని అంటే, ఓకేనా, ఈ ఏదైతే బి కోఎఫిషియంట్ ఉందో బి కోఎఫిషియంట్ రావడానికి కావాల్సినటువంటి సైన్ వాల్యూస్ మార్చుకోవాలి, ఓకేనా. సైన్ వాల్యూస్ని అయితే దీనికన్నా మైనస్ పెట్టాలి, దీనికన్నా ప్లస్ పెట్టాలి, దీనికన్నా ప్లస్ పెట్టాలి, దీనికన్నా మైనస్ పెట్టాలి. అండ్ ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది రావడానికి కావాల్సినటువంటి సైన్ కన్వర్షన్స్ అండ్ ప్లస్ని మైనస్ని దేనికి చేయాలి, దీనికి ఇండికేట్ చేస్తారు. ఇండికేట్ చేసిన తర్వాత ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే ఖచ్చితంగా నాకు 2 రావాలి, +2 మాత్రమే రావాలి, ఓకేనా. ఈ రెండింటిని మల్టిపుల్ చేసిన తర్వాత కూడా నాకు 2 రావాలి. ఈ రెండింటిని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసినప్పుడు -3 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తాను చూడండి. ఇక్కడ ఏముందండి, ఇక్కడ 1 1 2 1 ఉంది, ఓకే. 1 1 2 1 ఉంది. ఫస్ట్ కేసు చూడండి, ఏం చేశాను? మైనస్ అంటే ఏంటి? -1 -2 ప్లేస్ చేశాను, -1 -2 ప్లేస్ చేశాను. ప్లేస్ చేసినప్పుడు ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే ఇది రావాలి. అండ్ ఈ రెండింటిని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే నాకు ఇది రావాలి, ఓకేనా. అలా మనము దీన్ని డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేసాం? రెండింటిని మల్టిపుల్ చేద్దాం. -1 - 2 ఎంత? 2 వచ్చింది కదా, 2 ఈక్వల్ అయిందా, ఈ వాల్యూ వచ్చింది కదా 2, ఓకే. నెక్స్ట్ ఈ రెండింటిని ఏం చేశాను? మరి ఇది చెక్ చేసుకోవాలి కదా, ఎడిషన్ చేయాలి కదా. ఎడిషన్ చేసినప్పుడు చూడండి, -1 + -2 ఎంత? -3, ఓకేనా. ఈ రెండింటిని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే బి కోఎఫిషియంట్ రావాలి. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈ వాల్యూ రావాలి. వచ్చేలాగా వీటికి సైన్ కన్వర్షన్స్ మనం డిజైన్ చేసుకోవాలి. ప్లేసెస్, ఓకే. వచ్చిందా? ఇది ఈక్వల్ అయింది, ఇది ఈక్వల్ అయింది. ఇప్పుడు ఏం చేసుకుంటాము? అది అలా ఉంచండి, ఓకేనా. ఇది ఓకే, -1 అండ్ -2, ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కూడా ఏంటి వస్తుంది? నెక్స్ట్ +- చూద్దాం. అంటే ఏంటి? +1 అండ్ -2. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిపుల్ చేద్దాం. +1 × -2 రెండు మల్టిపుల్ చేస్తే ఏమొస్తుంది? -3 వస్తుంది. మైనస్ ఎంత? -2 వస్తుంది, ఓకేనా. -2 వచ్చింది. మరి దీనికి ఈక్వల్ అయిందా? దీనికి ఈక్వల్ అవ్వలేదు, అంటే ఈ కండిషన్ పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఏం చేస్తాను? నెక్స్ట్ ఏం చేస్తానంటే చూడండి, ప్లస్ అంటే ఏంటి? -1 + 2 రెండింటిని మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది? -2 వస్తుంది. మరి ఇది ఈక్వల్ అవుతుందా? ఈక్వల్ అవ్వదు, ఓకేనా. ఇలా ఏం చేయాలంటే ప్లస్ మైనస్ ప్లస్ అండ్ ప్లస్ మైనస్ ఇలా కండిషన్స్ చెక్ చేసుకొని, ఓకేనా, ఈ రెండింటి యొక్క సైన్ కన్వర్షన్స్ మార్చుకుని ఈ బి కోఎఫిషియంట్ ఏదైతే వచ్చిందో అది వచ్చేలాగా మార్చుకోవాలి. ఇక్కడ మార్చినప్పటికీ ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే ఒరిజినల్ వాల్యూ రావాలి, ఓకేనా. అలా చేస్తేనే మనకి ఒరిజినల్ ఫ్యాక్టర్స్ రావడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనకి ఏదో ఉపయోగపడిందండి? -1 అండ్ -2 కండిషన్ ఉపయోగపడింది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే -1 -2 కండిషన్ కదా, ఓకేనా. అది రాసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇది
ఏదైతే ఉందో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఓకేనా ఈ మైనస్ 3x బదులుగా ఇక్కడ మనకి ఏం వచ్చినాయి, ఏం పాసిబిలిటీస్ వచ్చినాయి, -2 ఒక పాసిబిలిటీ, -1 పాసిబిలిటీ, -2 పాసిబిలిటీ ఒకటి, -1 పాసిబిలిటీ. ఈ పాసిబిలిటీస్ అనేవి ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే ఈ 2 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటిని ఏమొస్తుంది, a into c ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. ఓకే, a into c ఈజ్ ఈక్వల్ టు 2. b ఈక్వల్ టు ఎంత రావాలి, -4. ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే a into c వాల్యూ రావాలి, ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే b వాల్యూ రావాలి. ఓకేనా, వస్తుందా చూడండి. ఇక్కడ -1 అంటే ఎడిషన్ ఎందుకు చేస్తున్నాము అని అంటే, ఎడిషన్ ఎందుకు చేస్తాము అంటే ఇది మల్టిపుల్ చేసిన తర్వాత మనకి కామన్ తీయడానికి కావాల్సినటువంటి వాల్యూని తెచ్చుకోవడానికి ఇక్కడ ఏదైతే b వాల్యూ ఉందో ఆ b వాల్యూని ఇలా డివైడ్ చేస్తున్నాం. -3 ఎలా డివైడ్ చేస్తాం, -3 బదులుగా ఏం రాసుకోవాలంటే -1x -2x. ఓకేనా, -1x అండ్ -2x ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ప్లస్ 3 -3x, -1x -2x ఎంత -3x. దట్ ఈస్ ద కన్వర్షన్. ఈ టోటల్ వాల్యూ ఎలా కన్వర్ట్ చేసామంటే ఇలా కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఏముంది, +2 దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కామన్ టర్మ్స్ చూడండి, కామన్ టర్మ్స్ ఏమొస్తాయి, కామన్ టర్మ్స్ పోయే ముందు x² -1x -2x +2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇప్పుడు దీనిలో ఏం కామన్ తీసుకోవచ్చు, x ని కామన్ తీయచ్చు. x ని కామన్ తీస్తే ఏమవుతుంది, x -1. నెక్స్ట్ ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు, -2 ని కామన్ తీస్తే x -1 దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్, కామన్ తీసేటప్పుడు ఇక్కడ కామన్ తీసినటువంటి బ్రాకెట్లో ఉన్న వాల్యూ, ఇక్కడ కామన్ తీసినటువంటి బ్రాకెట్లో ఉన్న వాల్యూ రెండు సేమ్ అవ్వాలి. ఓకేనా, సేమ్ అవ్వాలి. ఇప్పుడు ఈ రెండింటిలో ఏం కామన్ ఉందండి, x -1 కామన్ ఉంది కాబట్టి ఇక్కడ x -1 కామన్ తీస్తే ఏముంది, మిగతా వాల్యూ x. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ x -1 కామన్ తీస్తే మిగతా వాల్యూ x -2 దట్ ఈస్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి x వాల్యూస్ ఫస్ట్ x1 ఏమవుతుంది, ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ x2 ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ వాల్యూని ఈక్వల్ టు 0 చేయాలి. నెక్స్ట్ ఈ వాల్యూని ఈజ్ ఈక్వల్ టు 0. x1 వాల్యూ ఎలా వస్తుంది చూడండి, x1 రావాలి అంటే కనుక ఏం చేయాలి, x -1 ఈజ్ ఈక్వల్ టు 0. x -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి చూడండి x ఈజ్ ఈక్వల్ టు 1, ఈ -1 అడిగితే x ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ ఫ్యాక్టర్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1. x1 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చేయాలి, ఏం మిగిలింది x -2 దట్ ఈస్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 2, ఇటు 2 అయిపోతే 12 దట్ ఈస్ x2 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటిది, x2 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దోస్ ఆర్ కాల్డ్ యాజ్ 2 ఫ్యాక్టర్స్. ఓకేనా, ఏ ఈక్వేషన్ యొక్క పవర్ అయితే 2 ఉంటుందో ఆ ఈక్వేషన్ నుండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. మరియు లేదా అంటే ఏ ఈక్వేషన్లో మ్యాక్సిమం పవర్ 2 మాత్రమే ఉందో ఆ ఈక్వేషన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాం. ఒక ఈక్వేషన్లో మ్యాక్సిమం ఎంత పవర్ అయితే ఉందో ఓకేనా అన్ని ఫ్యాక్టర్స్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్లో మ్యాక్సిమం పవర్ 3 అనుకోండి, x1 x2 x3 అలా 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఓకే, మ్యాక్సిమం పవర్ 6 అనుకోండి, x1 x2 x3 x4 x5 x6 అలా 6 ఫ్యాక్టర్స్ రావడం జరుగుతుంది. ఓకేనా, ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఏంటంటే సింపుల్ టు ఫైండ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకేనా, కొన్ని ఈక్వేషన్స్ ఏంటంటే ఇలా సింపుల్గా డివైడ్ చేసుకోవడం అంటే ఇలా సింపుల్గా ప్లస్ ఆర్ మైనస్ యాడ్ చేయడము, మల్టిపుల్ చేయడము. ఓకేనా, మల్టిప్లికేషన్ వాల్యూని ఏమన్నా a ఇంటూ సిని మల్టిపుల్ చేసినప్పుడు ఏ వాల్యూ అయితే వస్తుందో ఓకేనా అలా దీని యొక్క ఫ్యాక్టర్స్ని యాడ్ చేసినప్పుడు కూడా b వాల్యూ రావాలి. ఇలా ఈ కాన్సెప్ట్ ద్వారా చేస్తాం కొన్ని ఈక్వేషన్స్ ఈజీగా వస్తాయి, నో ప్రాబ్లం. మరి ఇలా కొన్ని రిమైనింగ్ కొన్ని ఈక్వేషన్స్ ఏంటంటే ఇలా చేస్తే ఈ కాన్సెప్ట్ ద్వారా చేస్తే ఫ్యాక్టర్స్ రావు, ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేము. అంటే ఏంటంటే పాయింట్లో వస్తాయి, ఏవైతే పాయింట్స్లో వస్తాయో ఆ ఈక్వేషన్స్ని మనం ఇలా ఫ్యాక్టర్స్ ఉపయోగించుకుని చేసుకోలేము ఈ కాన్సెప్ట్ ఉపయోగించి. అప్పుడు దేనికి వెళ్ళాలంటే మన దగ్గర ఫార్ములా ఉంది కదా, -b + or - b² - 4ac √2a. ఈ ఫార్ములాకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఏ వాల్యూ అంత ఇక్కడ 1 దట్ ఈస్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ b వాల్యూ ఎంత అండి -3. నెక్స్ట్ c వాల్యూ ఎంత అండి 2. ఓకేనా, a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1, b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -3, c ఈజ్ ఈక్వల్ టు 2.
దీన్ని ఎక్కడ ప్లేస్ చేయాలంటే ఈ ఈక్వేషన్లో ప్లేస్ చేస్తే మనకి రావడం జరుగుతుంది. మరి ఈ ఈక్వేషన్లో ప్లేస్ చేసినప్పుడు ఏ వాల్యూస్తో అయితే వచ్చినాయో అవుట్పుట్లో 2 ఫ్యాక్టర్స్, అలాగే ఇలా ఈ ప్రాసెస్లో చేసినప్పుడు కూడా అలాగే 2 వాల్యూస్ రావాలి. ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి? 2 వాల్యూస్ 1 and 2. మరి ఆ ఈక్వేషన్ చూద్దామా, వస్తున్నాయో లేదో ఈక్వేషన్ వేసి చూద్దాం. ఓకేనా? ఏమొస్తున్నాయి చూడండి ఈక్వేషన్లో. ఈ ఈక్వేషన్ ఏముంది? x² - 3x + 2 = 0. దీన్ని మరి ఏ వాల్యూ ఏంటి, బి వాల్యూ ఏంటి కంపేర్ చేసుకునే ముందు x² - x² + bx + 2 = 0. ఓకేనా? దీంతో కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఏంటి, బి వాల్యూ ఏంటి, సి వాల్యూ ఏంటి తెలుస్తుంది. పైన ఉన్న ఈక్వేషన్ చూడండి, 1 × x², ఓకేనా, ప్లస్ -3 x + 2 = 0గా కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ మైనస్ ఏం చేశాను, కామన్ తీసాను, -3 × x + 2 = 0. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఏ వాల్యూ అంటే a = 1. నెక్స్ట్ ఇక్కడ b ఎంత, b = -3. This is the c and this is the c. c ఏంటి, c ఎంత 2. ఓకేనా? దీని ఏం చేద్దాం, ఫార్ములాలో ప్లేస్ చేద్దాం. ఫార్ములా ఏంటండి, -b ± b² - 4ac √2a. ఇది ఫ్యాక్టర్ 1 అండ్ ఫ్యాక్టర్ 2. ఒక ఫ్యాక్టర్ 1 ఫార్ములా ఏంటండి, -b + b² - 4ac /2a. ఓకేనా? ఫ్యాక్టర్ 2 -b - b² - 4ac. ప్లస్ ఆర్ మైనస్ ఏంటండి, ప్లస్ ప్లేస్ చేస్తేనేమో ఫ్యాక్టర్ 1, మైనస్ ప్లేస్ చేస్తేనేమో ఫ్యాక్టర్ 2. ఇప్పుడు ఇక్కడ మైనస్ b అంటే ఎంత, b వాల్యూ ఎంత, ఇక్కడ -3 ప్లేస్ చేయండి, -3 ప్లస్ b వాల్యూ ఎంత, -3 హోల్ స్క్వేర్ -4. a అంటే ఎంత, 1, c అంటే ఎంత, 2 / 2 ఆఫ్ -3, 2 ఆఫ్ -2a కదా. a అంటే ఎంత, a అంటే 1, a అంటే ఎంత అండి, 1. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ప్లస్ 3² -3² అంటే ఎంత అండి, 9 మైనస్ 4 × 2 ఎంత, 8 / 2 × 1 ఎంత, 1, 2 × 1 ఎంత, 2. ఓకేనా? 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 - 8 దట్ ఈస్ 1 / ఎంత, ఇక్కడ వచ్చింది ఎంత అండి, 2. 9 / ఎంత వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. ఓకేనా? ఇక్కడ మనం మర్చిపోయింది ఏంట్రా అని అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఓకేనా? ఇక్కడ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, ఇక్కడ a అంటే ఎంత, 1, b అంటే -3, ఇక్కడ ఎంత వచ్చింది, c = 2 రావడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ అంతా 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 డివైడెడ్ బై 2. ఓకే, 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 డివైడెడ్ బై 2. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఏమవుతుంది 3 ప్లస్ స్క్వేర్ ఆఫ్ 1 అంటే 1 డివైడెడ్ బై 2. ఆన్సర్ ఎంత, 3 ప్లస్ 1 4 డివైడెడ్ బై 2. 2 ఎంత 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే f1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, 2 వచ్చింది. ఓకేనా, ఈ రెండింటిలో ఒక ఫ్యాక్టర్ వచ్చింది కదా, దట్ ఈస్ f1 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఏముంది, f2. ఇక్కడ ఏం యూజ్ చేసాం, ప్లస్ ఫార్ములా యూజ్ చేసాం. ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే మైనస్ ఫార్ములా. f2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b మైనస్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. ఓకేనా, b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు b కదా. b వాల్యూ ఎంత అండి, మైనస్ ఆఫ్ -3. b వాల్యూ -3 ప్లస్ చేసాం, మైనస్ b వాల్యూ ప్లస్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే ఎంత, a అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1 అండ్ 4a కదా, 4ac. b స్క్వేర్ మైనస్ 4ac కదా, c అంటే ఎంత 2 డివైడెడ్ బై ఎంత 2 ఇంటూ a 1. ఓకే, ఆన్సర్ ఏమైనా సాల్వ్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. ఓకేనా, మైనస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత 9 మైనస్ 8 డివైడెడ్ బై 2 ఇంటూ 1 1. దట్ ఈస్ 3 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 డివైడెడ్ బై 2. ఈక్వల్ ఉంది 3 మైనస్ 1 డివైడెడ్ బై 2. దట్ ఈస్ ఈక్వల్ టు 3 మైనస్ 1
that is equal to 2 divided by 2. రెండు cancel చేస్తే ఆన్సర్ ఎంత 1. This is the another factor of the equation, that is equal to first time వచ్చింది మనకి ఈ f1 is equal to ఏమొచ్చిందండి f1 is equal to 2 వచ్చింది, f2 is equal to 1. These are the two factors by using this formula. ఇవి ఎలా వచ్చినాయి by using the process, some process ఉపయోగించుకొని చేసింది ఏంట్రా అంటే ఆ టూ ఫ్యాక్టర్స్, రెండు ఫ్యాక్టర్స్ ఈక్వల్ అయినాయి కదా, ఈక్వల్ అయినాయి. దిస్ ఇస్ ద simple factorization of quadratic equation by using the formula and simple concept. Okay, thank you for watching.